భగవంతునికి ప్రదక్షిణాలు ఎలా చేయాలి? దేవుడి దగ్గర ఎలా పడితే అలా ప్రదక్షిణాలు చేయకూడదు. ప్రదక్షిణం ఎలా చేయాలి? అప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాలు తెలుసుకుందాం. దేవాలయంలో లోపల అడుగు పెట్టిన వెంటనే ధ్వజస్తంభానికి నమస్కరించి అక్కడ నుండి 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకోవాలి. ఇంతకీ ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి? ప్రదక్షిణాల్లో ప్రతి అక్షరానికి అర్థం ఉంది. ప్ర అంటే పాపనాశనం, ద అంటే కోరికలు నెరవేర్చడం, క్ష అంటే జన్మల నుంచి విమోచనం, నా అంటే జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించేదని అర్థం. మన సనాతన వేదాంత పరంగా మొదటి ప్రదక్షిణంలో తమలో తమో గుణాన్ని వదిలేయాలి. రెండో ప్రదక్షిణంలో రజోగుణాన్ని వదిలేయాలి. మూడో ప్రదక్షిణంలో సత్వగుణాన్ని వదిలేయాలి. 3 ప్రదక్షిణాల తర్వాత దేవాలయంలోకి వెళ్ళి త్రిగుణాతీతుడైన భగవంతుణ్ణి దర్శించుకోవాలి. ప్రదక్షిణం ఎలా చేయాలి? శ్లోకం: నవమాసయుతా నారి పూర్ణకుంభధృతా సతి పదే పదంచ నిక్షిప్య యదా గచ్చతి సాలస తథా భక్తి యతో భూత్వా ప్రదక్షిణ విధిం చరత్. అర్థం: 9 నెలలు నిండిన గర్భిణీ స్త్రీ నిండు నీళ్ల బిందె భుజం మీద పెట్టుకొని ఎంత జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తుందో అదేవిధంగా భగవంతునికి ప్రదక్షిణాలు చేయాలి. ఏ దేవాలయంలో అయినా కనీసం 3 ప్రదక్షిణాలు తప్పనిసరి. శివాలయంలో సాధారణ ప్రదక్షిణం చేయకూడదు, చండీ ప్రదక్షిణం చేయాలి. శివాలయంలో ఎలా ప్రదక్షిణాలు చేయాలి అన్న విషయం గురించి ఒక వీడియో చేశాం. ఆ వీడియో లింక్ పైన డిస్ప్లే అవుతుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది, చూడండి. వెంకటేశ్వర స్వామి, గణపతి, అమ్మవారు మరియు ఇతర దేవతల ఆలయంలో కనీసం 3, 5, 9, 11 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకు కనీసం 3, దోషాలు పోవాలంటే 9 చేయాలి. ఆయా గ్రహాల స్థితిని బట్టి 9, 11, 21, 27, 54 ఇలా ప్రదక్షిణాలు చేయాలి. పక్కనున్న వారితో ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రదక్షిణాలు చేయరాదు. సాధారణమైన పరిశుభ్రమైన వస్త్రధారణతో దేవాలయంలో ప్రదక్షిణాలు చేయాలి. వేగంగా పరుగున అదో పనిలా ప్రదక్షిణాలు చేయకూడదు. ఎన్ని ప్రదక్షిణాలు చేసినా మనసు స్వామి అమ్మవార్లపై లగ్నం చేయాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. శుభం.